Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 సో ఇప్పుడు సీత కాస్త పులి సీత అయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ఎంతో మందికి ఇప్పుడు మీరు తెలుసు ఒక ఇంట్రడక్షన్ అవసరం అయ్యింది. ఇప్పుడు అందరు ఇప్పుడు నవడేస్ సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారంటే పర్సనల్ అయిపోతున్నారు. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండింటికి తేడా లేదు. పర్సనల్గానే చాలా వరకు సోషల్ మీడియాలో ఉంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా మీద ప్రభావం చూపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ అనే వేదిక ద్వారా డిఫరెంట్ ఫొటోస్ పోస్టులు చేయడము, వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయడము. రీసెంట్గా ఒక రీల్ పెట్టారు ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే ఒక తల్లి ఒక వీడియో చూసి చెప్తుంది, నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, నేను చూడగలను, నా పక్కన నా కొడుకు అన్నం పెడుతూ ఉంటాను, తను కూడా చూస్తూ అమ్మ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటని అడుగుతున్నాడు. తను ఇప్పుడే మెచ్యూర్డ్ ఆలోచనలు మొదలయ్యాయి, వాడికి నేనేం సమాధానం చెప్పాలి అంటే నా పిల్లలకి నేను చెప్పలేను కదా, నీకు ఒక వయసు వచ్చాక చెప్తాను అని చెప్పేసి అని ఆవిడ ఒక మాట చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే మేము అవకాశాల కోసం, మా కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాం అంటున్నారు. మరి మీరు కూడా గత పాస్ట్ 3-4 years నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారానే మీరు కూడా మీ కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు. మరి మీరు దేన్ని అగ్రీ చేస్తారు? నేను ఈ మాట మొన్న కూడా ఎప్పుడో విన్నాను రా. అయితే కెరీర్ బాగుండాలి, మంచిగా మూవీస్లో అవకాశాలు రావాలి, మంచిగా ఇది అవ్వాలి అని అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు పొట్టి బట్టలు వేసుకుంటే వస్తాయి అనేసి కొంతమంది అపోహగా మాట్లాడుతూ ఉంటారు. అవి నేను వాటితో అస్సలు ఏకీభవించను. నేను పులి సీత అనే నేను అప్పుడు అలానే ఉన్నా, ఇప్పుడు ఇలానే ఉన్నా. నేను అకౌంటెంట్గా జాబ్ చేసుకుంటూ ఒక మూవీ ఆఫీస్కి ఒక పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు జాబ్ చేసుకోమో ఏదైనా ఉంటే చెప్తామని చెప్పేసి అన్నారు. చెప్పారు, చేసుకుని వెళ్ళిపోయాను. బట్ ఎక్కడక్కడ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో 4 years నుంచి మీరు చూస్తూ ఉన్నారు. నేను స్టార్ట్ అయ్యి 3 years అవుతున్నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి. ఎక్కడ కూడా వల్గేరిటీ ఎక్కడ లేదు. మరి ఇంతమంది ఫాలోవర్స్ నాకు ఏడికెళ్ళి నుంచి వచ్చారు అంటే వస్త్రధారణ విడిగా అన్ని చూపించుకుంటూ ఉండే దాంట్లో వస్తారా ఫాలోవర్స్? కాదు కదా. మనం ఉండే విధి విధానాలు ఫేమ్ అంటున్నారు, వైరల్ అంటున్నారు, మేము విచ్చలవిడిగా ఉండే అదే నచ్చి మాకు అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు. అది నేను దాంతో ఏకీభవించి నేను చెప్తున్నాను కదా, అది రాంగ్. అది ఎవరైతే అలాంటి మాటలు మాట్లాడతారో ఆ మాటలు ఎవరు నమ్మకండి. ఇప్పుడు ఏదైతే వచ్చే యూత్ సినిమాలో చేయాలనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను, అలాంటి మాటలు నమ్మకండి. మీరు ఎప్పుడు కూడా మీ గౌరవం అనేది మీరు కట్టుకునే బట్టలోనే ఉంటుంది. అంతే తప్పితే మీరు అన్నీ కనిపించుకుని ఇది చేసుకొని మాకు ఇలా పోతేనే ఇస్తారు అవన్నీ చెప్తే అదంతా వేస్ట్ మాటలు. ఎవరు నమ్మకండి. నేను అదే చెప్తున్నా. మీరు మీ యొక్క సంప్రదాయం కానీ మీ యొక్క గౌరవాన్ని మీరు గౌరవించుకొని మీరు ఉంటే అదే ఎత్తుక్కుంటూ వస్తుంది. టాలెంట్ అనేది ఎక్కడికి పోదు. అది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. నేను ఏదైనా ఇప్పుడు 4 నిమిషాలు 5 నిమిషాల డైలాగు ఒక 1 hour 2 hours నేర్చుకొని చెప్పగల కెపాసిటీ నాకుంది. అది నాకు బై బర్త్ వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి అలా ఇది చేశాను కాబట్టి. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. ఇది చూసుకోవాలి తప్పితే స్కిల్స్ని ఇది చేసుకోవాలి తప్పితే కట్టుకునే బట్టలో ఇలా వేసుకుంటే మనకు అవకాశాలు ఇస్తారు అదంతా ఏం లేదు. అదంతా అసలు నమ్మకండి. నేను అదే చెప్పేది. నేను నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి అదే చెప్తాను. నేను ఫ్రీడమ్ కావాలని చెప్తున్నారు కదా, స్వేచ్ఛ కావాలంటున్నారు. అంటే ఇప్పుడున్న ఆడపిల్లలు చాలా మట్టుకి కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. ఓకే, దానికి నేను చెప్తాను, స్వేచ్ఛ కావాలి. మీరు ఈ సొసైటీలో ఉండాలి, బ్రతకాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అంటే ఈ సొసైటీకి నచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట మాట్లాడటమో లేకపోతే పొలిటికల్గా మాట్లాడటం వలన నేను మామూలుగా నార్మల్గా రీల్స్ చేసినప్పుడు నన్ను ఒక్కరూ అనలేదు. ప్రతి ఒక్కరూ చాలామంది చాలా బాగా చేస్తున్నా, వెరీ నైస్ అని చెప్పి చాలామంది నాకు ఈవెన్ పొలిటికల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు అప్పుడు బాగా పెట్టారు. నేను ఎప్పుడైతే ఈ యొక్క పొలిటికల్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని విమర్శించడం మొదలు పెడితే అప్పుడు నాకు ఈ బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లా పదాలతో ఇవన్నీ వచ్చాయి. నేను డ్రెస్ కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల నాకు ఇది వచ్చింది కాదు. నేను అన్ని నీట్గా ఉన్నాను కాబట్టి, పొలిటికల్గా ఉన్నాను కాబట్టి నాకు అది వచ్చింది. ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు సొసైటీలో ఉన్నారు కాబట్టి మీ డ్రెస్ నా విధంగా చేస్తే అంటే నేనేమంటానంటే మీరు ఆ విధంగా ఉండొద్దు, మీకు నచ్చినట్టు లేకుండా ఉండండి, మీకు ఇష్టం వచ్చినట్టు తిరగండి అని నేను చెప్పట్లా. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు నీ ఇంట్లో ఒక చెడ్డీ వేసుకొని తిరిగామనుకో, నీ ఇంట్లో మీ అన్నో తమ్ముడో అక్కో ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే మీ అమ్మాయి చెప్తుంది మంచి బట్టలు వేసుకో అని చెప్పేసి, అది ఓకే. ఎవరు ఆహరించడం వల్ల, మీ యొక్క స్వేచ్ఛను ఎవరు ఆహరించడం వల్ల. కానీ పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో మంచి వేసుకొని రండి. ఎందుకంటే సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి సొసైటీ తగ్గట్టు కూడా బ్రతకాలి. ఆ ధర్మాన్ని మనం కాపాడాలి. లేదు మాకు నచ్చినట్టు ఉంటాం, ఇప్పు తీసుకొని తిరుగుతామంటే అది ఎలా కుదురుతుంది?
అది నువ్వు అలా చాలా వేసుకోవాలనుకున్నప్పుడు మందికి ఇప్పుడు అది కుదురుతుంది. నువ్వు అలా వేసుకోవాలనుకున్నప్పుడు నీ ప్రైవేట్ గా పెట్టుకోమ్మా. నువ్వు దాన్ని బయటకు వదిలిపెట్టి పిల్లలకు చూపించి ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు 12-13 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చేతిలో ఫోన్ ఉంది. సో మొత్తం ప్రపంచం మొత్తం ఫోన్లో ఉన్నప్పుడు వాడు చూస్తాడు కదా, వాడు చూసి అబ్బాయి ఎంత బాగుంది, నిన్నేం చేయలేడు, అది వాడు ఊహించుకొని పక్కన వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం, ఏవైతే రేపులని ఇవన్నీ చూస్తున్నాం. మరి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అంటే నా వల్లే వస్తుందా, నేను వేసుకోవడం వల్ల వస్తుందని మీరు ప్రశ్నిస్తే అది ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అని నిన్ను అనట్లా. నువ్వు వేసుకున్నావు కాబట్టి నేను అనట్లా, కానీ నువ్వు ఆ బట్టల వల్ల చూడడం వల్ల నువ్వు పబ్లిక్లో పెట్టడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రేరేపిస్తుంటాయి. ఇప్పుడు ఎదిగే పిల్లలు ఉంటారు కదా, మగపిల్లలు, వాళ్ళకి ప్రేరేపిస్తున్నాయని చెప్తున్నా. దాన్ని నువ్వు ఆలోచించకుండా దాన్ని ఎందుకు ఇంకా నువ్వు ఇది చేసి ఇంకా నేను ఇట్లే ఉంటానని చెప్పేసి ముందుకెళ్ళడం, నీకు వచ్చిన లాభం ఏంటి నాకు అర్థం కావట్లేదు. స్వేచ్ఛని ఎవరు హరించడం వల్ల, కానీ మీరు పబ్లిక్లో తిరగాలనుకున్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ధర్మానికి కట్టుబడి ఉండండి, పబ్లిక్ కూడా వాల్యూ ఇవ్వాలి. ఎవరు చెప్పినా వినాలి, మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. మేము వినము అది అనుకుంటే ఇంక పైన ఆయన భగవంతుడు దిగి వస్తాడు. అప్పుడు 2 పీకితే కింద పడినప్పుడు అర్థమవుతుంది, అర్రే ఆ రోజు ఇంతమంది చెప్పారు అర్థం చేసుకోలేదు నిజంగా షట్ అని బాధపడాల్సి వస్తుంది. ఎందుకు? ఈ కాలం కలియుగం అంటున్నారు, త్వరగానే కర్మ బ్యాక్ అంటున్నారు. ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి చూసే సిచ్యువేషన్స్ చూస్తుంటే చెడుకి అట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మంచికి ఎవరు, ఇప్పుడు మీరు అంటున్నారు కొంతమంది, మీరు అంటారు స్వేచ్ఛ తీసుకోండి అది ఓవర్ అవ్వద్దు అంటున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే మీకేం నొప్పి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ సంపాదనతో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. చీర కట్టుకున్నంత మాత్రాన మీరు మంచి వాళ్ళ, మీరు పతివ్రతల, చీర కట్టుకోకపోతే వేరే వేసుకుంటే వాళ్ళు ఏమైనా చెడ్డవాళ్ళ అన్న మాటలకి వచ్చారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఎవరైతే నువ్వు చీర కట్టుకున్నంత మాత్రాన నువ్వేమన్నా పెద్ద పతివ్రతవా లేకపోతే ఇంకేదన్నా అని చెప్పి మాట్లాడితే, ఎవడైతే ఇది మాట్లాడుతున్నాడు చూడు అదే పర్సన్ అమ్మాయిలు కానీ పిల్లలు కానీ ఉండుంటే సరే, అమ్మాయిలు కూడా తీసుకుందాం, ముందు ఇతని గురించి మాట్లాడదాం. ఆ వ్యక్తి తన బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డకి స్కర్ట్ వేసేసి కొన్ని రోడ్డు మీద వదిలిపెడతాడేమో చూడు. అంటే మీ యొక్క ఉత్సాహం ఏంటి అంటే పక్క అమ్మాయి మంచిగా వేసుకు రోడ్డు మీద తిరిగితే నువ్వు సపోర్ట్ చేస్తావు, అదే నీ బిడ్డ వేసుకొని తిరగాలంటే సపోర్ట్ చేయవు. ఎందుకు? దానికి సమాధానం చెప్పు ఫస్ట్, తర్వాత ఇవన్నీ మాట్లాడదాం. సరే అమ్మాయి దగ్గరికి వెళ్దాం, ఇప్పుడు అబ్బాయిది అయిపోయింది అమ్మాయికి చెప్దాం. సరే ఇదే అమ్మాయి ఏదైతే తిరుగుతుందో రేపు తనకు పెళ్ళైన తర్వాత తనకు బిడ్డలు పుడతారు, తనకి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ అమ్మాయికి వచ్చే ఆడదానికి వచ్చే కోడలు ఏదైతే ఉందో ఆ కోడల్ని కూడా అలాగే వదిలిపెడతావా? అలాగే 2 స్కర్ట్లు వేసి 2 గుడ్డపిలికి వేసి రోడ్డు మీద నడవమని చెప్తావా? పోనీ నీకు పుట్టే కూతురికి నడవమని చెప్తావా? నువ్వు చెప్పవు కదా. ఎందుకు అంటే పక్కన వాళ్ళు వేసుకుంటే చూసి ఆనందిస్తావు, నీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నీ ఇంట్లో వాళ్ళు వేసుకోకూడదు. అలాంటప్పుడు నువ్వు ఏదైనా ఒక తప్పు జరుగుతుంది, ప్రపంచం మొత్తం వాదిస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకదానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు దానికి నువ్వు సపోర్ట్ చేయాలి, తప్పని చెప్పాలి. కాకుండా అలా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటావంటే నీ ఇంట్లో పిల్లలకు కూడా వేయించి తిప్పబ్బా బయటికి. నువ్వు ఎట్లా మాట్లాడతావు? అదే క్వశ్చన్ నేను చేస్తున్నావు కదా, నువ్వు ఎలా మాట్లాడతావని. సొసైటీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయరా, వాటికి కట్టుబడి ఉండాలి కదా. ఉంటున్నారా అక్క? రైట్ నో జనరేషన్ సొసైటీకి కట్టుబడి ఉండాలనే కదా చెప్తున్నావు. ఇంత గొంతు చించుకొని చెప్తున్నా, అలా ఉండమనే చెప్తున్నా. మీరు ప్రైవేట్ గా ఇళ్లలోనో లేకపోతే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అది ప్రైవేట్ గా పెట్టుకోండి అమ్మా, బయటకు వదలొద్దనే చెప్తున్నాం కదా. దాన్ని బయటకు పెట్టి ఎందుకు మీరు భ్రష్టు బట్టి వచ్చే తరాన్ని ఎందుకు యువతను ఇది చేస్తున్నారు? మీ వల్ల చెడిపోతారనే కదా చెప్తున్నాము. మరి అంతే కదా. ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతే చాలా మందికి తెలిసింది, అరే సనాతన ధర్మం అంటే ఇదా అని చెప్పి చాలా మంది రియలైజ్ అయ్యి ఓహో ఇంత గొప్పదా మన ధర్మం అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత తెలిసింది. ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం ఇండియా మొత్తం తెలుసు, ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. సో నా బోటోళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్ మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ, వాళ్ళు ఉండే తీరును బట్టే కదా చూస్తారు. నువ్వు ఒక సెలబ్రిటీ రా, నువ్వు మంచి ఒక స్కర్ట్ వేసుకోవచ్చు, నిన్ను చూసి నా బిడ్డ చెడిపోదని గ్యారంటీ ఏంటి? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు అంతమంది విన్నప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ, నువ్వు కూడా ఒక చిన్న సెలబ్రిటీ అయినప్పటికీ నీ వేసుకునే వే ఆఫ్ డ్రెస్సెస్ కింద ఉండే వాళ్ళు చెడిపోరని గ్యారంటీ నువ్వు ఇస్తావా? ఇప్పుడు సొసైటీలో మంచిని ఇది చేసుకుంటారు, అట్ ది చెడుని కూడా ఓన్ చేసుకుంటున్నారు కదా. అది ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నావు. వచ్చేటప్పుడు నీట్గా రమ్మని చెప్తున్నావు. ఓకే, అదే ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు ఉంటాయా? నాకు తెలిసి ఉండవు. మీతోనే ఎండ్ అయిపోయింది పెళ్లిళ్ళ సీజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మాకు పెళ్లిళ్ళు జరగమంటారా? అంటే జరుగుతాయి అంటే మైండ్ సెట్ మారాలి. ఇది మైండ్ సెట్ మారే రకం కాదు ఇది. నువ్వు మైండ్ సెట్ మార్చుకుందాము అనే వెళ్తున్నప్పుడు కూడా ఎవడో ఒకడు చెడగొట్టేస్తాడు.
ఇది మటుకు 100% వాస్తవం. అదెట్లా అక్క? అదంతే అది. అంటే చేసుకుందాం అనుకున్నా పెళ్ళిళ్ళు అవ్వండి. నువ్వు చేసుకోవాలని నా లైఫ్ ఇప్పటి వరకు నేను బాగా డబ్బు సంపాదించుకున్నాను కదా, ఇక్కడ చేస్తున్నాను కదా, హ్యాపీగా ఒక మంచి అబ్బాయిని చూసేసుకొని పెళ్లి చేసేసుకొని ఒక మంచి 1-2 బిడ్డలకి మంచి జన్మనిచ్చి వాళ్ళు చూసుకోవాలనుకొని ఆలోచించుకొని రేపు పెళ్లిళ్ళ పేరకి చెప్పే టైంకి ఎవడో ఒక పంగమాలోడు వస్తాడు, అరే ఏంటి అని అంటే పెళ్లిళ్ళకి సంబంధం ఎందుకురా పెళ్లి, మనకి హ్యాపీగా సోలోగా బతుకుదాం, ఆడికి పోవాలంటే ఆడికి పోదాం, ఈడికి పోవాలంటే ఈడికి పోదాం, హ్యాపీగా తిందాం తిరగదాం, పెళ్ళి అయ్యాకు ఏడున్నావే నువ్వు రా ఇంటికి, ఇంకా పోకుండా ఆ నుంచి వాటి చేత కొట్టించుకొని తిట్టించుకొని ఇంకా కోట్లు కనిపోయి డైవర్స్ ఇంత పేడ ఎందుకు అని చెప్తాడు. సో దానివల్ల నువ్వు ఊహించుకోవడం అంతా ఏమైపోద్ది, ఇలా పడిపోయింది. అవునా కదా? రూల్స్ ఇష్టపడే వాళ్ళు నీలాగా మేము కూడా ఉంటాం అక్క, కొంచెం బాధ్యతగా. కాకపోతే ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు అక్కడ ఇప్పుడున్న పెళ్లిళ్ళకే వాల్యూస్ లేవు. స్వేచ్ఛ అని పెళ్లి చేసుకున్న వాళ్ళు హస్బెండ్ వదిలేస్తున్నారు, పిల్లలున్నా పట్టించుకోవట్లేదు, కెరీర్ అంటున్నారు, వేరే దారుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే పెళ్లి మీద అభిప్రాయం తగ్గిపోతుంది ముందు ముందు జనరేషన్స్. లివ్ అండ్ రిలేషన్షిప్ అంట కొత్తగా వచ్చింది, నేను లివింగ్ అదే లివింగ్ ఏదో సంథింగ్ మాకు వాటి గురించి పెద్దగా తెలియదు. లివింగ్ లివ్ అని మనకు తెలియదు, అంటే ఇంగ్లీష్ తో పెద్ద పరిచయం లేదు. లివింగ్ రిలేషన్షిప్ అదే వాటితో ఇంకోటి వచ్చింది సిచ్యువేషన్షిప్. అంటే వాళ్ళు ఎప్పుడు విడిపోవాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చు. ఏం లేదురా, అగ్రిమెంట్లు కూడా ఉండవు, ముందే అగ్రిమెంట్ రాసుకుంటారంట. ఇంతకాలం మనం కలిసిందాం, తర్వాత ఏం లేదు. ఏందో ఇందాక ఏం రిలేషన్షిప్ అదే ఫస్ట్ చెప్పు. లివింగ్ రిలేషన్షిప్ అంట. ఏం లేదు, ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఉంటారు, అమ్మాయి కూడా ఇంతమంది ఎవరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, అబ్బాయి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాడికి ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, దీనికి కూడా ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, వాళ్ళిద్దరు ఒకటవుతారు. సరే మన ఇద్దరం ఉన్నాం కొద్ది రోజులు, నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళు, నాకు నచ్చినట్టు నేను వెళ్తా, ఒకవేళ బాగా ఇలాగే కంటిన్యూ అయితే పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ దావ నీది నా దావ నాది. ఇదే సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్. దిక్కు షిప్లన్నీ వస్తున్నాయా ఏమోనమ్మా, కర్మ ఇట్లాంటిదే. నా బిడ్డలకు మటుకు రాకూడదు, నేను మటుకైతే చాలా క్లియర్ కట్ గా ఉంటాను, ఉండాలి. ఎందుకంటే పిల్లలకి చెప్పుకోవాలి. 3 బిడ్డలు కదా నీకు, నా బిడ్డలు చూడు ఎలా ఉంటారు అసలు. చూస్తాను అప్పుడప్పుడు రీల్స్ లో చూడు, రియల్ గా కూడా చూడు. అసలు ఈ సొసైటీతో ఈ ప్రపంచంతో మనకు పని లేదు. మనకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మేము ఏం చెప్పామో, మా అత్త మా మామయ్య వాళ్ళకి ఏం చెప్పి పెంచారో ఆ విధంగానే ఉంటారు. నా కూతురు అయితే అట్లీస్ట్ అమ్మాయి ఏదన్నా ఒకటి పొట్టి డ్రెస్ ఎక్కడికి వేసుకోవాలంటేనే సిగ్గుపడిపోతుంది. వద్దు మమ్మీ నాకు అని. ఇప్పుడు తనకి 14 years. ఇష్టం ఉండదు, ఒక బంగారం మీద ఇష్టం ఉండదు, లేకపోతే ఇంకేదన్నా కొని వేసుకోవాలి, లేకపోతే రిచ్గా రెడీ అవ్వాలి, ఫ్యాషన్గా ఉండాలి, అలాంటి ఏమీ లేవు నా బిడ్డకి. నేను అనుకుంటాను నిజంగా ఇలాంటి బిడ్డలు నా కడుపును పుట్టడం నా అదృష్టమేమో అనుకుంటా. నా 3 బిడ్డలు అంతే, నా పెద్దోడు కానీ చిన్నోడు కానీ పాప కానీ. నా ఫ్యామిలీ వరకు నేను చెప్తున్నాను అదే మాటలు, బయట కూడా బిడ్డలు కూడా హ్యాపీగా ఉండాలనే చెప్తున్నాను, ఉండాలని నా తాపత్రయం. నా వరకు నేను చూసుకొని పోయే తత్వాన్ని కాదు నాది. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బిడ్డలు మంచిగా ఉండండి, నీట్గా ఉండండి. ఇది మంచి నడవడిక, చదువు మార్కులు ఇవన్నీ కొట్టడం కాదు, మంచి నడవడిక ఉంటేనే మంచి బాగుంటుంది. ఇంకే చెప్పినా కూడా ఓ పెద్ద సోదిలాగా అనిపిస్తుంది, ఎక్కువ చెప్పినా కూడా బుర్రకెక్కదే. అందుకే అలా 2 మాట చెప్పేసి కట్ చేసేయాలి. ఓకే, సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.